వచ్చే వారమే రైతు భరోసా 9,000 కోట్లు సిద్ధం చేసిన ప్రభుత్వం. ముందు 5 ఎకరాల లోపు వారికి జమ. ఈ నెల 17న అధికారిక ప్రకటన. కొత్త పట్టాదారులకు సైతం రాబోతుందంట. ఎప్పుడు ఇస్తారు? యాసంగి పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్న రైతులకు శుభవార్త చెప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. వచ్చే వారం నుంచే రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేయాలని నిర్ణయించింది. తొలి విడతగా ఎకరా నుంచి 5 ఎకరాల లోపు రైతులకు 6,000 చొప్పున పంపిణీ చేయనుంది. రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతుల కోసం 9,000 కోట్ల నిధులను ఇప్పటికే సర్కారు సిద్ధం చేసినట్లు తెలిసింది. దీనిపై ఈ నెల 17న అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. కాగా కొత్తగా పట్టాలు తీసుకున్న రైతులకు సంబంధించిన వివరాలు సైతం తీసుకొని వారి ఖాతాలోని భరోసా నిధులు జమ చేయనున్నట్లు తెలుస్తుంది. మరి 6,000 ఎందుకు ఇస్తున్నావు రేవంత్ అన్న? 6,000 ఎందుకు ఇవ్వాలి? డిసెంబర్ 9 వస్తే కేసీఆర్ ఇచ్చే 5,000 కాదు, నేను 7,500 ఇస్తాను కదా. మరి ఆ 7,500 ఎటు పోయినాయి మా రైతులకు అని అడుగుతున్నాం. ఇప్పటికే 2 సార్లు ఎగ్గొడుతీవి రైతులకు. మరి 6,000 ఎందుకు ఇస్తున్నావు అని అడుగుతున్నాం. ఈ రైతు సంఘాల నాయకులు కరెక్ట్గా లేదా? అన్ని యూనియన్లు ఉన్నట్టు రైతులకు కూడా రైతు సంఘాల నాయకులు పర్ఫెక్ట్గా ఉండి ఆ సంఘం ఆధ్వర్యంలో ఒక్కసారి బగ్గుమంటే రాష్ట్ర ప్రభుత్వాలకు ఉత్సాహపడాలి. అట్లున్నప్పుడు మీకు పనులు అవుతాయి. మీరు యూనిట్గా లేనప్పుడు ఎన్నిసార్లు చేసినా కూడా పనులు వృధానే. రైతులు సంఘటితం కావాల్సిన ఆవశ్యకత ఉంది తెలంగాణ రాష్ట్రంలో. రైతులకు ఇచ్చిన హామీలు ఎటువైనా రా గాడిద కొడుకులారా అని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వాలను అడగాల్సిన ఆవశ్యకత రైతుల దగ్గర ఉన్నది. సరిగ్గా పంజాబ్లో రైతులను చూడండి. సరే, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నా పర్వాలేదు, మేము పార్టీల జోలికి ఏం వెళ్ళట్లేదు. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నా పర్లేదు, కానీ సంఘటితమైన హర్యానా పంజాబ్ రైతులు. తెలంగాణ రైతులు సంఘటితం ఎందుకు కావట్లేదు అంటే మన సాయంత్రం కాగానే మనకి ఇది ఒకటి ఉంటుందా, నీళ్లు దొరకకుండా పర్వాలేదా మనకు. ఎందుకు వేస్తూ ఉన్నాడు అనేది కూడా చెప్తాం. ఇప్పుడు ఎందుకు వేస్తూ ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో యాసంగి పంట పెట్టుబడి సాయం పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు వేగంగా చేస్తుంది. వచ్చే వారం నుంచి రైతుల ఖాతాలో భరోసా నిధులు జమ చేయనుంది. ముందుగా ఎకరం నుంచి 5 ఎకరాల లోపు రైతులకు 15 రోజుల్లో వారి ఖాతాలో జమ చేయాలని నిర్ణయించింది. ఎకరానికి 6,000 చొప్పున అన్నదాతలకు సాయం అందించనుంది. ఈ మేరకు నిధులు ఎప్పుడు జమ చేయాలనే విషయంపై ఈ నెల 17న అధికారికంగా ప్రభుత్వం ప్రకటించనుంది. మార్చిలో జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతుండటంతో రైతులకు భరోసా ఇవ్వనున్నట్లు వ్యవసాయ శాఖలో చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు మార్చిలో ఉండబోతుందంట. ఇది ఫిబ్రవరి. ఇప్పుడు వేస్తేనే కదా మళ్ళీ ఊర్లలో ఓట్లు వేసేది. ఇందిరమ్మ చీరలు వంచాలి, చెక్కులు వంచాలి, ఓట్లకు పోవాలి. ఓట్ల తర్వాత తెడ్డు చూపించాలి. మన పాలసీయే గట్ల పాడైంది రాజకీయ నాయకులకు. సిద్ధమవుతుండటంతో రైతులకు భరోసా ఇవ్వనున్నట్లు వ్యవసాయ శాఖలో చర్చ జరుగుతుంది. మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీకి భారీ మెజార్టీతో గెలవడంతో ఇదే ఊపులో జడ్పీ ఎన్నికలకు వెళ్లనున్నట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా 1.50 కోట్ల ఎకరాల భూమికి 70 లక్షల మంది రైతులు పట్టాదారు పాసు బుక్లు కలిగి ఉన్నారు. వీరికి ఒక సీజన్కు 9,000 కోట్లు నిధులు అవసరం ఉండగా ఇప్పటికే ప్రభుత్వం సమకూర్చింది. త్వరలోనే కొత్తగా భూమి పట్టాలు చేసుకున్న రైతులకు సంబంధించిన వివరాలు తీసుకొని వారి ఖాతాలో భరోసా నిధులు జమ చేయనున్నది అని తెలుస్తుంది. ఇప్పటికే CCL నుంచి పట్టాదారు వివరాలు, రైతు భరోసా పంపిణీ కోసం వ్యవసాయ శాఖ ఇప్పటికే CCLA నుంచి పట్టాదారుల వివరాలు తీసుకున్నట్లు తెలిసింది. గతంలో ఉన్న రైతుల కంటే మరో 70 నుంచి 80 వేల మంది రైతుల సంఖ్య పెరగవచ్చని అధికారులు చెప్పారు. రబీ సీజన్ ప్రారంభం కావడంతో పెట్టుబడి కోసం రైతులు వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లకుండా ప్రభుత్వం వారం రోజుల
తర్వాత రైతుల ఖాతాలో జమ చేసేందుకు కసరత్తు చేస్తుంది. 10 రోజుల క్రితం వ్యవసాయ శాఖ రైతుల వివరాలు చెల్లించాల్సిన పెట్టుబడి సాయం సంబంధించిన వివరాలను ప్రభుత్వానికి అందించనున్నట్లు తెలిసింది. ప్రభుత్వం సాగు భూములకు సంబంధించిన డిజిటల్ సర్వే కూడా కొనసాగుతూ ఉంది. ఎక్కడ కూడా ఎలక్షన్ వస్తేనే కూడా రైతులు గుర్తుకొస్తారు, ఎలక్షన్ వస్తేనే ప్రజలు గుర్తుకొస్తారు. మార్చిలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కంప్లీట్ చేసేసుకుంటే మనకు ఓట్లు పడతాయి. సరే, ఓట్లు పడ్డా మంచిదేరా నాయన, రైతులను సర్వనాశనం చేయకండి. మీ ఎలక్షన్ల కోసమో మీ కలెక్షన్ల కోసమో రైతులను ఇబ్బందులు పెట్టకండి. ఈ దేశంలో వాడు క్రియేట్ చేసుకున్న ఏదైతే ఆ పంట ఉంటుందో రైతు పండించిన పంటకు రైతు కనీసం ఏ దిక్కు లేకుండా అమ్ముకుంటున్నారు. ఈ దేశంలో ఏ చిన్న కంపెనీ పెట్టుకున్నా వాడి ధర వాడు నిర్ణయించుకుంటుండు, కానీ రైతు పంట ధర రైతు నిర్ణయించుకోలేని పరిస్థితిలో ఈ దేశం, ఈ రాష్ట్రం ఉంది. ఆ రైతు పండించిన ధర ఆ రైతు నిర్ణయించుకున్నప్పుడే ఆ రైతు బాగుపడ్డట్టు లెక్క మా దృష్టిలో.